అంశం మాట్లాడదాం. ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు ప్లీజ్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా రోజుకు ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత టఫ్ ఫైట్ ఇచ్చాయి రెండు జాతీయ పార్టీలు. వాటితో పోటీ పడింది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా, మొత్తానికి గత అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కానీ చెరో 8 పంచుకున్నారు. ఎంఐఎం కంచుకోటను ఎంఐఎంకే ఉంచారు. అక్కడ ఒక రౌండ్ లో అయితే మాధవీరథ కూడా పుంజుకున్నటువంటి సిచ్యువేషన్. ఎట్టకేలకు టఫ్ ఫైట్ అయితే కనిపించింది హైదరాబాద్ లో కూడా. కానీ ఏం జరగబోతోంది? మేము సెకండ్ ప్లేస్ లో 7 places లో ఉన్నాము. నెక్స్ట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీ వైపే మొగ్గు చూపుతారని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాల మీద మాట్లాడుతోంది బీజేపీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా కేంద్రం పరిస్థితి చూసుకుంటే ఈరోజు బీజేపీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. ఒంటరిగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మీద మరియు ఒరిస్సా మీద పార్టీ మీద ఈరోజు ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీకి కంచుకోట అనుకుంటున్న యూపీలో పైగా 50% 25% కంప్లీట్ అయిన రామ మందిరాన్ని ఆధారంగా చూపించేసి అక్కడ ఏదో అప్పటికప్పుడు హడావుడిగా ఓపెన్ చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు అక్కడ మరి 39 సీట్లు ఓడగొట్టారంటే అక్కడ పరిస్థితి ఈరోజు గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే బీజేపీ తన బలం ఎక్కడైతే ఉందో కంచుకోట లాంటి యూపీని వదిలేసి తన సౌత్ మొత్తాన్ని సౌత్ కానీ లేదంటే మిగతా తమిళనాడు మిగతా ఏ ప్రాంతాల్లో అయినా కానీ ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఆ ప్రాంతాల నుండి ఎంపీ సీట్లు తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళందరూ పరిస్థితి చూస్తే తక్కువ సీట్లు వచ్చాయి. మెయిన్ 39 సీట్లు వాళ్ళ అధికారం సొంతంగా ఫామ్ చేసే ఇంకొక 32 సీట్లు ఇంకా 32 సీట్లు అంటే యూపీలో కనుక 39 సీట్లు అవి కూడా గెలిచి ఉంటే ఈరోజు వాళ్ళు ఏ పార్టీ మీద అధికారం ఏ పార్టీ మీద ఆధారపడకుండా పరిస్థితి ఉండేది. సో కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా ఎదిగింది. ఈరోజు వాళ్ళు కూడా ఎలాంటి పోటాపోటీగానే వచ్చేసారు. అంటే వాళ్ళు కూడా ఆ కూటమి ఎంత కలిపితే ఇంకొక 10 ఇండిపెండెన్స్ వాళ్ళందరినీ కలిపితే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 20-30 సీట్ల దగ్గరలోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకసారి టర్న్ అయితే కనుక ఇటుపక్క మెజారిటీ తగ్గుతుంది, అటుపక్క మెజారిటీ అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఎవరు ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళకి బయట చెప్పట్లేదు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒరిస్సా నవీన్ పట్నాయక్ నమ్మకుండా వీళ్ళు ఈ రోజే చూశారు కదా, ఒకరో ఇద్దరు 2 పార్టీలు ఈరోజు మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయిపోయాయి. అంటే అమిత్ షా గారు వెనక నుండి మళ్ళీ నడిపించేసేసి 1-2 సీట్లు వచ్చిన పార్టీలను కూడా వాళ్ళ కలుపుకొని అంటే పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ కాకుండా ఇంకోటి పార్టీలను కూడా ఎన్డీఏ పార్టీలు మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఒక పార్టీ వచ్చేసిందండి. ఆల్రెడీ ఒక సీట్ పెరిగింది, వాళ్ళు ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్విడిఏ కన్వీనర్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే సొంతంగా చాలా వినిపిస్తున్నాయి, ఒక క్లారిటీ అయితే రావట్లేదు. డిప్యూటీ పిఎం అంటున్నారు, లేదంటే వేరే శాఖలకు మంత్రులు అంటున్నారు. అంటే ఇంకా క్లారిటీ రాలేదు. పిఎం వరకే క్లారిటీ ఉంది కానీ మిగిలిన శాఖలు అది కూడా నాకు అనౌన్స్ అవుతుందండి. అయితే దానిలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యంగా చూడండి ఇక్కడ మొన్నటిదాకా బీజేపీ తోటి విభజించి కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ చెప్తున్నాండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అవసరాల కోసం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు రేపొద్దున ఏ పరిస్థితులు బయటకు వస్తే పరిస్థితి ఏంటి అనేది చూస్తున్నానండి. అంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఒకవేళ మీరు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి. సో రేపొద్దున బీజేపీ పార్టీ తమ నిర్ణయాలు ఓన్గా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం వాళ్ళకు టఫ్ ఫైట్ గానే ఉంటుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళ ఓటు పర్సెంటేజ్ పెంచుకుంది, అలాగే సీట్లు కూడా పెంచుకుంది, గట్టి పోటీ ఇస్తుందని సెంటర్లో. ఇక మీరు స్టేట్ విజయానికి వస్తే మొన్న అప్పుడు మానవతరాయ్ అంటున్నాడు మేము 3000 ఓట్లతో 2000 ఓట్లతో ఓడిపోయినా. మొన్న మీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక్క ఓటుతో గెలిచినా మేము గెలిచినట్టే అంటారండి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు 2000 ఓడిపోయినా 3000 ఓట్లతో ఓడిపోయారు. పైగా అది రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, అదొకటి. రెండోది ఏంటంటే మీరు ఏదైతే మహబూబ్ నగర్ అతను ఓన్ డిస్టిక్ అనుకుంటారో అక్కడ కూడా ఒక సీట్ కోల్పోవడం జరిగింది. దాని తర్వాత మెదక్ సీటు పోగొట్టుకోవడం జరిగింది. అలాగే చేవెళ్ళ పక్కనున్న చేవెళ్ళ సీటు అది కూడా మన పోగొట్టుకోవడం జరిగింది. అంటే బీజేపీ చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళు 4 సీట్ల నుండి మళ్ళీ 8 సీట్లకు పైగా గెలిచిన స్థానాలు కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచిన సీట్లు. అంటే వాళ్ళు రోజుకు వాళ్ళు బలపడుతున్నారన్న విషయం అర్థమవుతుంది. ఎమ్మెల్యేగా ఉంటే రాష్ట్రంలో పరిపాలిస్తారు,
ఎంపీలుగా ఉంటే పార్లమెంట్ కదా, పార్లమెంట్. అది ప్రజల ఆలోచన ఏంటి అనేది. ప్రజల ఆలోచన ఏంటంటే ఈ తెలంగాణకు సంబంధించినంత వరకు అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్స్ వేరు వేరు కదా, రైట్ అండి. అంతే కదా. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోసం మనం ఇప్పుడు దేశంలో ప్రధాని కోసం పార్లమెంట్ చూస్తాం. దేశంలో కూడా మోడీ గారి మీద పరిపాలన మీద కూడా అంత నమ్మకం ఉంటుంటే, అంత కనుక పట్టి ఉంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళు అన్నట్టు 400 సీట్లు వచ్చాయి కదా. అంటే బీజేపీకి అక్కడ వ్యతిరేకత జరుగుతుందంటే ఆ వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చేసింది, తెలుగు రాష్ట్రాలకి వచ్చేసింది, మిగతా సౌత్ ఇండియా నుండి వచ్చిందనే కదా నేను చెప్తున్నాను. ఇంకోటి బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో బలం పెరిగింది, తెలుగు రాష్ట్రాల్లో బలం పెరిగింది, అనుకున్నటువంటి వారు పట్టున్నటువంటి రాష్ట్రాల్లో బలం తగ్గింది. యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు అనుకున్నటువంటి మెజారిటీని అయితే దాటలేదు, వాళ్ళు అనుకున్నటువంటి సంఖ్యనే బీట్ అవ్వలేదు. కానీ మన రాష్ట్రాలు అయితే బలం పుంజుకుంటుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలన చూపించేసి నెక్స్ట్ టైం కూడా మేమే వస్తాం, ఇంకా తెలంగాణ మొత్తం ఎన్పీ సీట్లు మాకు 12 నుండి 14 వస్తాయి అనుకున్నారు కదండి. ఈరోజు ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ మీరు ఓడిపోయిన సీట్లు కూడా బీఆర్ఎస్ ఈరోజు డౌన్ అవ్వడం వల్ల ఆ సీట్లలో బీజేపీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల తను ఓడిపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ గెలవకూడదని ఒక కారణంతో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల 8 స్థానాలు గెలుచుకుంది అని చెప్తూ ఉన్నారు. దాంట్లో వాస్తవం ఒకవేళ సరే అలా అనుకున్నప్పుడు దానివల్ల బీఆర్ఎస్కి వచ్చిన ప్రయోజనం ఏంటి చెప్పండి. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఏంటి, బీజేపీ గెలిస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయంగా వాళ్ళు గెలుపడం కోసం ఏదైనా అవకాశాలు ఉంటే వాటిలో బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ ఏదో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాగే ఆరోపిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తున్నారు. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు బీఆర్ఎస్కి అలాంటి ఆత్మహత్య చేసుకొని మొత్తం అన్ని అసలు ప్రజలు ఓడించారు, ప్రజలు వాళ్ళకు సరైన రిజల్ట్ ఇవ్వలేదు. కానీ వీళ్ళు కుమ్మకై చేసినంత మాత్రం ఈరోజు బీజేపీకి మద్దతు వీళ్ళకి ఏమైనా ఎంపీ సీట్లు ఉంటే ఎన్డీఏలో చేరేది ఉందా, ఏం లేదు కదా. సో వీళ్ళ బలాన్ని ఎందుకు ఓట్టుకుంటారు. ప్రాంతీయంగా ఎలక్షన్లు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే ఓకే వాళ్ళ ఏదైనా ఉండవచ్చు, కానీ జాతీయ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అసలు కేసీఆర్ గారు చెప్పింది ఏంటండి, అసలు కూటమి మేము వేసే ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ లో అన్నారు కదా, అన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏం లేదు. తర్వాత సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఈ రోజు బీఆర్ఎస్ మా యొక్క బలం నిరూపించుకుంటాం కేంద్రంలో అని చెప్పేసి కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ చెప్పారు. ఖమ్మంలో మంత్రి పదవి కూడా అనౌన్స్ చేసేసారు నామా నాగేశ్వరరావు. ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులే. బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా వాళ్ళు ఆలోచించినప్పుడు రెండు పార్టీలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి కాంగ్రెస్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు ప్రజలు, సెంట్రల్ లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ రోజు చూసుకుంటే ఓడిపోయిన లేదు ఎంపీ ఎలక్షన్స్ వరకు చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళని పడిపోయింది పూర్తిగా మన ఏదో మొత్తం టోటల్ గా 10-15% తేడాతో ఓడిపోలేదు కదా. ప్రజల మద్దతు లేదని చెప్పడానికి కూడా లేదు కదండి. వాళ్ళు ఓడిపోయి మరీ జగన్మోహన్ రెడ్డి లాగా 11 సీట్లకి ఏం పరిమితం కాలేదు, 10% ఓట్ల తేడాతో ఏమీ ఓడిపోలేదు. ఇక్కడ వాళ్ళు ఓడిపోయిన పర్సెంటేజ్ తోటి చూసుకుంటే పుంజుకోవడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని సంస్థాగతంగా వాళ్ళ పార్టీ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నాకు తెలిసి డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళది 13 మ్యాజిక్ ఫిగర్ లాగా ఉంది. వాళ్ళది ఫస్ట్ 13 నెలలు, తర్వాత 13 నెలలు, ఫస్ట్ 13 రోజులు, తర్వాత 13 నెలలు, ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్షేమం వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క ఓటుతోటే 13 నెలలు ప్రభుత్వం బీజేపీది పడిపోయింది గతంలో మరి చూసుకుంటే. అంటే మరి ఇవి నెక్స్ట్ ఈ ఈ మిగతా కూటమితో ఉన్న పార్టీలు అన్నీ ఏమన్నా మరి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలుగా చూసుకొని మరి ఏమైనా మద్దతు ఇస్తాయా, మార్పు జరగవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు ఉన్నంత జోష్గా ఏకదాటిగా లేదు. మీకు కలిసి రాని అంశం ఏమో 13 రోజులు, 13 నెలలు, 13 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 3 సంవత్సరాల్లో కేంద్రంలో ఇండియా కూటమి ఏదైనా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే టఫ్ ఫైట్ కనిపిస్తుంది కాబట్టి అని ఒక ఫిగర్ తీసుకొచ్చారు తెరపైకి వెంకటరెడ్డి గారు. నన్ను అడుగుతున్నారా? ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. అట్లాంటిది ఏముంటదండి. ఎన్డీఏ పక్షాలు, మిత్రపక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. మొన్ననే చూసాము, మన మీటింగ్ అయింది. నితీష్ కుమార్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎన్డీఏ తోటే ఉంటారు. ఇవన్నీ కూడా అపోహలు, ఏదో మళ్ళా ఏదో కల్పితాలు చేసి ఏదో ప్రజల్ని మభ్యపెట్టడమే, ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప దాంట్లో ఏమి జరగదు. రాజకీయాల్లో ఎవరు పర్మనెంట్ శత్రువులు, ఫ్రెండ్స్, ఎనిమిస్ ఎవరు ఉండరు కదా పర్మనెంట్ గా. ఈ రోజు మీకు మద్దతు ఇచ్చారు. 2014 to 19 చంద్రబాబు మీతో నడిచారు, 18లో మీతో పాటు విడిపోయారు.
మళ్ళీ 23లో పొత్తు పెట్టుకున్నారు, కంటిన్యూ చేశారు. ఏమో అదే 28లో కూడా జరగచ్చేమో.